హాయ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో మాస్కింగ్ టెక్నీషియన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఎలా మాస్క్ అప్లై చేయాలి, మనకి మాస్కింగ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, మనకి ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళకి మాస్క్ అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి వర్క్ చేసే ప్రతి దానికి ప్రతి లేయర్ పైన మాస్కింగ్ అనేది అప్లై చేస్తుంటారు. సో అలాగే ప్రీమియర్లో కూడా మనకి మాస్కింగ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాను. టూ డిఫరెంట్ క్లిప్స్ అనేది నేను తీసుకున్నా. ఓకే, సో నేను ఆడియోని తీసేస్తున్నా. సో ప్రతిదానికి ఓకే, నేను వీటికి మాస్కింగ్ ఎలా అప్లై చేయాలనేది చేసి చూపిస్తా. ఓకే, నాకు ఇప్పుడు ఒక కార్ క్లిప్ తీసుకున్నాను. నాకు ఇక్కడ ఈ నెంబర్ ప్లేట్ అనేది కనిపించకూడదు. ఓకే, సో ఈ నెంబర్ ప్లేట్ అనేది నాకు కనిపించకూడదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి మాత్రమే మాస్క్ అనేది వేస్తాను. వీడియో క్లిప్కి మనం మాస్క్ వేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు బ్లర్ తీసుకొచ్చి బ్లర్ అప్లై చేసాం అనుకోండి. బ్లర్ అప్లై చేస్తే డైరెక్ట్గా బ్లర్ అనేది వీడియో మొత్తం మీద అప్లై అయిపోయింది. ఒక మాస్క్ వేసినా సరే మనకి సో ఇలా ఉంటుంది. ఓకే, ఓకే, ఇలా మనం మాస్క్ వేసుకోవచ్చు. అండ్ అలాగే సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆ వీడియో మీద ఎఫెక్ట్ అవుతుంటుంది. సో అందుకని చెప్పి అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో మనము ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయి ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకుందాం. ఓకే, ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నా. సో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొచ్చి వీడియో పైన వేసాను. ఓకే, సో వీడియో పైన వేసి నేను బ్లర్ అనేది అప్లై చేస్తున్నా. సో బ్లర్ అప్లై చేసిన తర్వాత నాకు ఇక్కడ మాస్క్ అనేది కావాలి. మాస్క్లో ఇక్కడ 3 రకాలు ఉంటాయి. సో ఒకటి ఎలిప్స్, ఒకటి రెక్టాంగిల్, ఒకటి పెంటోల్. సో మనకి ఇందులో ఏది యూజ్ అవుతుందో అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని సందర్భంలో ఎలిప్స్ అవుతుంది, కొన్ని సందర్భంలో రెక్టాంగిల్, కొన్ని సందర్భంలో పెంటోల్. ఓకే, ఇక్కడ ఉన్న పెంటోల్కి ఇక్కడ ఉన్న పెంటోల్కి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. ఇది వేరే పర్పస్, ఇది వేరే పర్పస్. ఓకే, సో ఇప్పుడు మనం మాస్క్ అనేది వేద్దాం. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. జస్ట్ క్లిక్. ఓకే, నేను ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు బ్లర్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ బ్లర్నెస్ ఉంది కదా సార్. సో బ్లర్నెస్ అనేది పెంచుకోవాలి. ఓకే డన్. ఇలా బ్లర్నెస్ వేసుకున్నా. అండ్ అలాగే ఇక్కడ ఫెదర్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇది మాస్క్ ఒపాసిటీ అనమాట, ఎంత ఉండాలి ఏంటి అనేది. ఓకే, సో 100లో ఉండాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం కదా. ఇలా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం బ్లర్ చేయాలనుకున్నా, సో దాన్ని హైడ్ చేయాలనుకున్నా ఇలా ఈ విధంగా మనం బ్లర్ అనేది వేసుకోవచ్చు. ఇలా మాస్కింగ్ ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఏరియాని మనం ఇప్పుడు ఇంకో మాస్క్ అనుకుందాం. సో ఇంకో మాస్క్ నేను అండ్ ఇక్కడ నాకు ఇది కూడా తీసేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మాస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా. సో ఇంకో మాస్క్. సో ఇలా. ఓకే, సో నేను ఇలా మాస్క్ అనేది ఇలా అప్లై చేసుకుని ఆ పర్టికులర్ ఏరియాలో మనం బ్లర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు నాకు ఈ 2 అవసరం లేదు, జస్ట్ నెంబర్ ప్లేట్ అనేది కనిపించకుండా ఉండాలి. ఓకే, సో నేను మిగతా మాస్క్స్ నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే, రిమూవ్ చేశాను. సో నాకు ఇలా మనం ఎఫెక్ట్ వేసుకోవచ్చు అనమాట. సో అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇక్కడ మనం కార్ మూవ్మెంట్ అవుతున్న కొద్దీ మనకి ఇక్కడ మాస్క్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది, మూవ్ అవ్వట్లేదు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం యానిమేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఇక్కడ మాస్క్ పాత్ దగ్గర మనం దీంట్లో మనం ఈ టాగుల్లో మనం కీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనం ఇలా అనుకున్నప్పుడు జస్ట్ మూవ్ చేసిన జస్ట్ అలాగే ఇంకొంచెం సో ఇలా. ఓకే, ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఓకే, నేను ఈ కీ ఫ్రేమ్స్ అనేది డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ కీ ఫ్రేమ్ మీద ఉంది కదా. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ ట్రాకింగ్ ఉంటుంది. ఓకే,
సో నేను ఇక్కడ కీ పెట్టాను కదా, కీ దగ్గర నుంచి పెట్టి నేను ప్లే బటన్ కొడుతున్నా. ఓకే, మనకు ఆ వీడియో ఎంతవరకు కట్ చేసుకున్నామో అంతవరకు అది ట్రాకింగ్ అనేది తీసుకుంటుంది. చూసారా, ఆటోమేటిక్గా ట్రాకింగ్ అనేది ఇక్కడ కీస్ తీసుకున్నది. సో ప్లే చేసి చూద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా వచ్చింది. కొన్ని సందర్భంలో పర్ఫెక్ట్గా వస్తుంది, కొన్ని సందర్భంలో ఏంటంటే వీడియో మూమెంట్ ఏమైనా షేక్ అయింది అలాంటివి ఏమైనా ఉంటే సో అది అనేది కొంచెం మారుతూ ఉంటుంది, పొజిషన్స్ మారిపోతూ ఉంటాయి. సో అది మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం దేన్నైనా మాస్క్ వేసుకొని కావాలంటే బ్లర్ వేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. మాస్క్ వేసి బ్లర్రే కాదు, బట్ ఇంకో ఆల్టర్నేట్ ఇంకేదో ఒకటి ఇంకో వేరే ఆప్షన్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా, సో నేను ఇంకో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నా. ఓకే, అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని ఇక్కడ మాస్క్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఓకే అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ కొన్ని కలర్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, దీనికి బ్రైట్నెస్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సారీ, నేను మాస్క్ దీనికి వేసాను. సో ఇక్కడ మాస్క్ తీసేస్తున్నా. సో బ్రైట్నెస్కి మనం నేను మాస్క్ వేసుకుంటున్నా. మనం ఇక్కడ నేను బ్రైట్నెస్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను బ్రైట్నెస్ని నాకు ఓన్లీ బ్రైట్నెస్ అవ్వాలి కాబట్టి నేను బ్రైట్నెస్ తీసుకొని బ్రైట్నెస్ అప్లై చేసి దానికి నేను మాస్క్ వేసుకున్నా. ఓకే, నాకు పర్టికులర్ ఏరియాలో బ్రైట్నెస్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ నేను బ్రైట్నెస్ అనేది పెంచుతున్నా. ఓకే, లైటింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో దీనికి మనం ఫెదర్ కావాలంటే ఇవ్వచ్చు. ఓకే, ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ బిఫోర్ మీకు చూపిస్తున్నా. ఓకే, సో ఇలా మనం లైటింగ్ కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు మన మాస్క్ అనేది అప్లై చేసి. సో దానికి ఇంకా ఆల్టర్నేట్ ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఇంకేమైనా కలరింగ్ వేయాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లైక్ కలర్ కలెక్షన్లోకి మనం వెళ్ళిపోయి కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనము అవి చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లిమిటర్ ఉంది కదండి, ఇప్పుడు లిమిటర్ తీసుకున్నా. దీంట్లో కూడా నేను సేమ్ అనేది మనకి ఏది కావాలంటే దాన్ని తీసుకొని పర్టికులర్ ఏరియాలో మనం మాస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఓకే, నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నా. సో ఓకే, 2 వచ్చేసి నేను ఒకటి తీసేస్తున్నా. సో ఓకే, దీన్ని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఓకే, చూసారు కదా, లైటింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డార్క్నెస్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం దేన్నైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అడ్జస్ట్మెంట్లు పెట్టి చెక్ చేసి చూపించాను చూడండి, జస్ట్ ఇలా ఉన్నదాన్ని మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మాస్క్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో వీడియోని మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇతను నాకు మాట్లాడుతుంటే నాకు ఫేస్ అనేది బ్లర్ అయిపోవాలి. మీరు సినిమాల్లో చూస్తుంటారు కదా, కొన్ని సినిమాల్లో కాదు, కొన్ని న్యూస్ ఛానల్లో చూస్తుంటారు కదా, సమ్ క్రిమినల్స్ని మనకి ఫేస్ చూపించకుండా మనకి బ్లర్ అనేది వేస్తుంటారు ఒక్కోసారి. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో ఎఫెక్ట్స్లో మోషెక్ అని చెప్పేసి ఒక
ఎఫెక్ట్ ఉంటాయి. సో నేను ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశాను. ఓకే, సో మొత్తం వీడియో మొత్తం అప్లై అయిపోయింది. ఓకే, సో దాన్ని నేను మాస్క్ వేసుకుంటున్నా. ఓకే, పర్టికులర్ ఏరియాలో నేను మాస్క్ అనేది వేసుకుంటున్నా. సో నాకు ఫేస్ కనిపించకూడదు కాబట్టి ఫేస్ దగ్గర మాస్క్ అనేది వేసుకున్నా. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఓకే, నాకు ఇక్కడ బాక్సెస్ అనేవి బ్లర్నెస్ అనేవి ఓకే సింగిల్గా నేను మాస్క్ వేసుకున్నాను కాబట్టి చిన్నగా చేశాను కాబట్టి సైజెస్ అనేది చిన్నగా అయిపోయాయి. ఓకే, దీన్ని ఒక 70%, దీన్ని 100%. ఓకే, దీన్ని కొంచెం తగ్గించుకుంటే ఓకే సరిపోద్ది కదండి. ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి మాస్క్ అనేది తెలిసిపోతుంది. మనకు ఆ ఫేస్తో పాటు బాడీ మూమెంట్స్ కూడా మాస్క్లో ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్కి వెళ్ళిపోయి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదండి మాస్క్ని యానిమేషన్ చేసుకోవాలని. మాస్క్ పాత్ మీద క్లిక్ చేసి జస్ట్ మనం ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో దీన్ని కొంచెం మనం ఎక్స్పెన్సివ్ ఫెదర్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో మాస్క్ పాత్ అనేది చాలా పెద్దగా ఉంది. సో నేను అది మనం కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో నేను మళ్ళీ చూపిస్తున్నా, మాస్క్ అనేది డిలీట్ చేస్తున్నా. సో మళ్ళీ మాస్క్ క్లిక్ చేశాను, దీన్ని సైజు తగ్గించుకుంటున్నా. మళ్ళీ మీకు ఐడియా ఉండాలని చెప్పి నేను మళ్ళీ మాస్క్ అనేది రిమూవ్ చేశాను. ఓకే ఓకే, ఓకే మాస్క్ పెట్టుకున్నా. ఓకే, దట్స్ వన్ బెటర్. సో దీన్ని నేను కీ ఫ్రేమ్ సెట్ చేస్తున్నా. ఒక్క నిమిషం. సో మనం ఫెదర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇలా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ కీ పెడుతున్నా, జస్ట్ ప్లే కొడుతున్నా అంతే. ఓకే, సో మనకు ఆ వీడియో మీద బ్లర్నెస్ అనేది అప్లై అయ్యింది. సో ఇలా మీరు ఏదైనా మాస్క్ వేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఫేస్ మీద బ్లర్ వేసి పెట్టుకోవచ్చు, లేదా నెంబర్ ప్లేట్లో యాడ్ చేయొచ్చు, లేదంటే పర్టికులర్గా ఒక కలర్ని మనకి ఇక్కడ నేను యానిమేషన్ పెట్టలేదు కాబట్టి మీకు అలా వచ్చింది. సో యానిమేషన్ పెట్టి చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి బ్రైట్నెస్ మాస్క్, సో ఇది ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. అండ్ అలాగే లిమిటర్ కూడా. సో దాన్ని మనం సైజ్ తగ్గించుకోవచ్చు. దీన్ని మనం సైజు ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని ఓకే, ఇది కూడా జస్ట్ ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కీ ఇచ్చేసి జస్ట్ ప్లే. ఓకే, అండ్ అలాగే జస్ట్ ఇది కూడా ప్లే. ఓకే, సరే మనం ప్లే చేయొచ్చు. చూసారు కదా, లైటింగ్ అనేది ఆటోమేటిక్గా దాంతో పాటు ఫాలో అయిపోయింది. సో ఇలా మనం దేన్నైనా సరే చూడండి ఇప్పుడు. ఓకే, లైటింగ్ అనేది మూవ్ అయింది. సో ఈ లైటింగ్కి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఇలా మనకి కావాల్సింది మనం మాస్క్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా.
థ్యాంక్ యూ గైస్.